ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిత్యంగా నేను నిన్ను తప్పించేదనని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎవరిని నమ్ముకుంటే తప్పిస్తారంటే దేవుని నమ్ముకుంటే మాత్రమే మనం తప్పించబడతాం. ఈ లోకంలో మనుషుల్ని నమ్ముకుంటే మనం తప్పించబడం. కాబట్టి మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి దేవుని చిత్తానుసారంగా ఉండాలండి. మనం ఎప్పుడైతే ఈ లోకంలో తప్పు దోవ అంటే సాతాను మార్గంలో మనం నడుస్తుంటామో అది ఎంతవరకు వెళ్తుందంటే నరకం దాకా తీసుకొని వెళ్తుంది. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ధనవంతుని లాజర్ని మనం చూసుకుంటున్నప్పుడు లాజరు ఆయన పేదవాడైనా కూడా ఆయనకి డబ్బులు లేకున్నా కూడా ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించారు. ధనవంతుడు ఏం చేశారంటే ఆయనకున్నటువంటి ధనంతో ఆయన గర్వంగా ఎప్పుడైతే ఆయన ఉన్నాడు, లాజర్కి 24 గంటలు, అదే విధంగా ధనవంతుడికి 24 గంటలు. అయితే వాళ్ళిద్దరు ఒక దినం చనిపోయినప్పుడు లాజర్ ఏమో అబ్రహాం గారు రొమ్మును ఆనుకొని ఉన్నాడు, ధనవంతుడేమో నరకంలో కాలుతున్నాడు. అంటే ధనవంతుడు పరలోక రాజ్యానికి చారరు. అంటే ఈ లోకం నాకు డబ్బు ఉంది కదా, నేను వేలు దశంభాగం ఇస్తున్నాను కదా, నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరతాం, లేదా బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యాన్ని చేరతామని మనుషులు తెలివి తక్కువ ఆలోచనలో ఉన్నారండి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, ఈ లోకపు తెలివి దేవునికి వెర్రితనంగా కనిపిస్తుంది. కాబట్టి మనము దేవుడు ప్రతి ఒక్క సందర్భాల్లో మనం తప్పిస్తున్నాడు. ఈ లోకంలో మనం క్షేమంగా బయటికి వెళ్ళి అదేవిధంగా క్షేమంగా రావాలని అంటే ఆయన కాపాడే దూతల ఒక సహాయం మనకు ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం కాపాడబడుతున్నాం. కాబట్టి మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి దేవుని చిత్తానుసారంగా ఉండాలండి. దేవుడు చిత్తానుసారంగా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అన్యుల్ని ప్రతి ఒక్క మానవాళిని దేవుడు ఒకే ఒక దేవుడు సృష్టించాడు. అయితే దేవుడు అందరికీ ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటంటే సూర్యుడు కింద అందరూ ఉండొచ్చు, అదేవిధంగా శ్వాస అందరు పీల్చుకోవచ్చు, అది అందరికి ఇచ్చిన ఆశీర్వాదం. అదేవిధంగా ప్రత్యేకంగా ఆయన బిడ్డలకి ఏం ఆశీర్వాదం ఇస్తారంటే మనం ఏమైతే విశ్వాసించి ప్రార్థన చేస్తామో మన విశ్వాసాన్ని బట్టి ప్రతి ఒక్క రోగము, ప్రతి ఒక్క సమస్య దేవుని చిత్తానుసారంలో ఆయన మహిమ నిమిత్తం తీర్చబడుతుంది. కాబట్టి ఎల్లవేళలా ఆయన మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము గర్వంతో వేసే మేము ఈ లోకంలో ఉండకుండా కాపాడండి అయ్యా. నాశనానికి ముందు గర్వమే నడుస్తుందని వేసే ఈ లోకంలో అంటూ ఉంటారు. కాబట్టి మేము ఈ లోకంలో గర్వము లేకుండా తగ్గించుకొని ఉంటేనే పరలోకానికి వస్తాం. ఈ లోకంలో ఎప్పుడైతే మేము గొప్పగా ఉండాలని హెచ్చించుకుంటామో వేసేది మాకు పాతాళానికి దారి తీస్తుంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా జీవితాలు మేము తగ్గించుకొని ఉండాలా వేసి మేము ఎదిగే కాడికేసి ఒదిగి మీ పాదాల దగ్గరికి రావాలా. అదేవిధంగా మేము ఇతరులకి మాదిరికరమైన క్రైస్తవుల బిడ్డగా ఉండాలయ్యా. మీకు చెడ్డ పేరు తెచ్చే బిడ్డగా, మిమ్మల్ని అవమానపరిచే రీతిలో మేము నడుచుకోకుండా మేము చూసే చూపు, నడిచే నడక మీ చిత్తానుసారంగా మేము ఉండాలా. మమ్మల్ని చూసి ఇతరులు క్రైస్తవుల్లో మారాలి. కానీ ఇప్పుడు అనేక మందిని చూసుకున్నప్పుడు క్రైస్తవంలో ఉండేటువంటి వారు వేసే వాళ్ళు నడుచుకునే ఆ పాపాన్ని బట్టి, ఆ బూతులను బట్టి, వాళ్ళు ఉండేటువంటి ఆ తీరును బట్టి వచ్చే వాళ్ళు కూడా వీళ్ళు కూడా మాలానే ఉన్నారని నిజమైన దేవుని తెలుసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారయ్యా. అలాంటి తెలివి తక్కువగా మేము జీవిస్తున్నామా? అందరి ముందు ఎలా ఉండాలి? క్రీస్తు ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ప్రతి ఒక్క మానవాళికి తెలిసైతే మేమే ప్రేమగా నడుచుకోకుండా మేమే తగులు వేసుకుంటూ మేమే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మాకు కావాలని వేసి గర్వపడుతూ ఉంటే నాశనానికి ముందు గర్వం వస్తుంది. శరీరం అనేది మీ ఆలయం అయింది. ఈ శరీరం అనే ఆలయాన్ని మేము పాడు చేస్తే మీరు మమ్మల్ని పాడు చేస్తారు. కాబట్టి మేము ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతికే మంచి మనసును దయచేయమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధనలు ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెన నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్